వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారని భాజపా, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాకు ఓటేయపోతే ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కసితో ఓటేశారని, రాష్ట్రంలో జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయమని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. అయ్యా లైన్లో రాయ ఎమ్మెల్యే గారు అంటే తెనాలిలో ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం. 4వ తేదీ వరకే మీ కథంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం. తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమిటితో దాడి చేయడం జరిగింది. రక్తగాయాలైన రావడం జరిగింది. పొరపాటున అది తలకు తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్పీని సస్పెండ్ చేశారు నిన్న, కొందరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారే, రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు? చెంప చెల్లుమనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు వెనకాలుండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి. వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీస్ అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఇదే అధికార పార్టీ నాయకులు నిన్న ఆయన అంబటి రాంబాబు గారు అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయన అంటాడు ఇంకో కూటమి గెలిచింది అని. ఏంది అంబటి గారు మీరు మాట్లాడేది? మీ భుజాన్ని మోసినందుకు, మీ పార్టీని మోసినందుకు ఈరోజు అధికారులు బలైపోయారు. ఈరోజు మళ్ళా దాన్ని మాకు ప్రతిపక్షాలకు మసిపూస్తారు. మిమ్మల్ని తార డబ్బాలు ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండంగా చేసేశారు అధికార పార్టీ వాళ్ళు. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఐప్యాక్ మాటలు సీఎం నమ్మారు. వాళ్ళు చెప్పింది ఏమంటే వైసీపీ ప్యాక్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతా ఉంది, ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారంలోకి రాబోతున్నాము. ఇది ప్రజా తీర్పు. ఐప్యాక్ ఏందండి? దాని మాటలు ఎవరు నమ్మరు. అంటే మేకపోతే గంభీరం అంటారు.